అమ్మకి నాకు చిన్న గొడవ అయితే చాలు. ఆ రోజు పక్కా ఏదో ఒకటి నాన్ వెజ్ కర్రీ అయితే వండుతది. ఎందుకంటే మనం ముక్కలేని ముద్ద తినే బ్యాచ్ కాదు. ఎక్కడ అలిగి అన్నం తినకుండా ఉంటానని చెప్పి ముందలే నాకు ఇష్టమైంది నాన్ వెజ్ కర్రీ చెప్పేసి మా ఇంట్లో నాన్ వెజ్ వండుకున్న ప్రతిసారి మా అమ్మ నేనేం గొడవ పడిపోము. ఈ చిన్న చిన్న చేపలు పాలు ఇచ్చే తల్లులు పెడితే పాలు బాగా పడతాయంట. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదని చెప్పేసి తీసుకుందనమాట. వీటిలో అయితే నీట్గా వాష్ చేసుకుని దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు, కారము, నూనె కూడా వేసుకుని కొంచెం గోరువెచ్చగా అవడానికి పొయ్యి మీద పెట్టేసుకుని అంతలోపు మసాలా అయితే చేసేసుకున్నాము. కొంచెం చిన్నులపాయలు, అల్లము, కొంచెం కొబ్బరి కూడా వేసుకుని మెత్తగా ఇలా పౌడర్ లా చేసుకుని పక్కన పెట్టుకొని మీకు కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం థిక్ గ్రేవీ అయితే వస్తుంది. కొంచెం చేపలు మరిగిన తర్వాత దానిలో అయితే చింతపండు గుజ్జు గట్టిగా తీసుకుని ఆ చింతపండు పులుసు కూడా పోసుకుని చేపలు మురిగేంత వరకు వాటర్ పోసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుని ఒకసారి అయితే టేస్ట్ చూసుకోండి. మీకు సరిపడా ఉప్పు కారం ఉందో ఈ స్టేజ్లోనే కలుపుకుని ఇంకా సిమ్లో పెట్టుకుని అలా నూనె తేలిన దాకా ఇంకా పులుసు అంతా మరిగిచ్చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.